అబ్బబ్బబ్బా! ఇంత టేస్టీగా ఉండే బ్రౌనీని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందులోని ఇలా చాక్లేట్ సిరప్ యాడ్ చేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! మా శివాంష్ ఊరు నుంచి రాగానే ఇలా నేను బ్రౌనీ చేసి సర్ప్రైజ్ చేయగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. ఫస్ట్ టైమ్ చేసిన టేస్ట్ అయితే అద్దిరిపోయిందంతే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. ముందుగా 150 గ్రామ్స్ డార్క్ చాక్లేట్ కాంపౌండ్‌ని, 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్‌ని వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా బటర్‌ని మెల్ట్ చేసుకునే ముందు ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టుకోవాలి. అప్పుడే ఇది ఈజీగా మెల్ట్ అవుతుంది. చల్లారేలోపు 100 గ్రామ్స్ మైదా, 20 గ్రామ్స్ కోకో పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి. చాక్లేట్ లిక్విడ్ బాగా చల్లారిన తర్వాత 2 ఎగ్స్ వేసుకొని 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ పౌడర్‌ని 2, 3 సార్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షుగర్ పౌడర్ బాగా మిక్స్ అవుతుంది. లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కోకో పౌడర్, మైదా మిక్స్చర్‌ని వేసి మళ్ళీ 10 మినిట్స్ బాగా డబుల్ ఫోల్డింగ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలి. చేయడం వల్ల లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా బ్రౌనీ చాలా బాగా వస్తుంది. లాస్ట్‌లో అయితే కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కేక్ ట్రే తీసుకొని అందులో బటర్ పూసుకొని బటర్ పేపర్ ఉంచి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల లోపల ఏమైనా లంప్స్ ఉన్నా కూడా పైకొచ్చేస్తాయి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల ముందే మనం ప్రీహీట్ చేసుకున్న పాత్రలో ఉంచి 40 మినిట్స్ వరకు బాగా బేక్ చేసుకోవాలి. సిమ్‌లో 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ మూత అయితే అస్సలు ఓపెన్ చేయకూడదు. బేక్ అయిన తర్వాత కూడా మధ్యలో కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటది. దీన్ని 2 అవర్స్ బాగా చల్లారనివ్వాలి. లేకపోతే మనకు బాగా పీసెస్ రావు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.